కమెడియన్ రాజబాబు, అతిలోక సుందరి శ్రీదేవి జోడీగా ఒక సినిమాలో నటించారు. రాజబాబు విషయానికి వస్తే నవ్వు 4 విధాల చేటు అనే సామెతను తుడిచేసి నవ్వు 40 విధాల గ్రేటు అని చాటిన ఘనుడు. ఆ బక్కపల్చని రూపం తెరపై కనిపించగానే ప్రేక్షకుల ముఖాలు నవ్వులతో వికసిస్తాయి. కష్టాలు కన్నీళ్లు అన్నీ మరిచిపోతారు. నవ్వేందుకే ఈ జీవితం, నవ్వొక్కటే శాశ్వతం అంటూ అందర్నీ నవ్వించిన ఘనుడు రాజబాబు. మనలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా బయటకి కనపడకుండా జనాన్ని నవ్వించారు. అందర్నీ నవ్విస్తూ లాఫింగ్ థెరపీతో ఆరోగ్యాన్ని పంచిన వైద్యుడాయన. ఆయనే ప్రముఖ హాస్యనటుడు రాజబాబు. అప్పట్లో ఈయన హీరోలతో సమానంగా పారితోషికం అందుకొని ఔరా అనిపించారు. ఈయన కమెడియన్గా ఉంటూనే పలువురు హీరోయిన్స్తో కూడా నటించారు. ఇందులో విజయ నిర్మల, వాణిశ్రీ, శ్రీదేవి వంటి వారు ఉన్నారు. ఇక శ్రీదేవితో ఈయన ఓ సినిమాలో కలిసి జోడీగా నటించారు. ఈ విషయానికొస్తే తెలుగు తెరపైనే భారతీయ సినీ పరిశ్రమలో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అతిలోక సుందరి. బాలనటిగా ప్రవేశించి ఆ తర్వాత హీరోయిన్గా 3 తరాల హీరోలతో నటించి మెప్పించిన ఘనత శ్రీదేవి సొంతం. అంతేకాదు తెలుగుతో పాటు హిందీ, తమిళ్ వంటి చిత్ర పరిశ్రమలో 2 దశాబ్దాలకు పైగా నెంబర్ 1 హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి 3 తరాల హీరోలతో రొమాన్స్ చేసి నిజంగానే అతిలోక సుందరి అనే బిరుదును సార్థకం చేసుకుంది. ఇక బాలీవుడ్తో పాటు కోలీవుడ్లో కూడా అగ్ర హీరోల సరసన మెరిసింది. అంతేకాదు భారతీయ చిత్రసీమను తన కనుసైగలతో శాసించింది శ్రీదేవి. బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రణబీర్ కపూర్ వంటి హీరోలకు ఈమెనే ఫేవరెట్ హీరోయిన్. భారతీయ చిత్ర పరిశ్రమలో వన్ అండ్ ఓన్లీ లేడీ సూపర్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. దాదాపు 3 ఏళ్ల క్రితం ఆస్పద స్థితిలో కన్నుమూసి అభిమానులను శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న శ్రీదేవి నటించిన హీరోల లిస్టులో ప్రముఖ కమెడియన్ రాజబాబు కూడా ఉన్నారు. కానీ ఈమె రాజబాబుకు జోడీగా నటించి హీరోయిన్గా పీక్ స్టేజ్లో ఉన్న టైంలో కాదు, అప్పుడప్పుడే కథానాయికగా అడుగులు వేస్తున్న శ్రీదేవి 1975లో కృష్ణ, మంజుల హీరోయిన్లుగా నటించిన లాంటి మనిషి సినిమాలో శ్రీదేవి రాజబాబు సరసన మెరిసింది. శ్రీదేవికి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. అక్కడ కూడా ప్రముఖ స్టార్ హీరోలతో కలిసి నటించి లేని స్థాయికి చేరుకుంది. ఈ స్థాయికి చేరుకోవడానికి శ్రీదేవి ఆరంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంది. హీరోయిన్గా గుర్తింపు పొందకముందు కూడా ఆమె కొన్ని చిన్న సినిమాల్లో చిన్న పాత్రలు వేస్తూ అనుభవం సంపాదించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.